తట్టుకోలేకపోతున్నాం. తాత ఉదయాన్నే ఏంటి గోల? మమ్మల్ని చక్కరగా నిద్రపోనివా? తాతయ్య ప్లీజ్ పాడడం ఆపేయండి. దీనివల్ల అందరికీ సమస్యగా ఉంది. సరే శివ, సరే. మన పక్కింటి వాళ్ళకి నా పాట యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందో నాకు అర్థం కావడం లేదు. గుడ్ మార్నింగ్ తాతగారు. గుడ్ మార్నింగ్ బామ్మగారు. గుడ్ మార్నింగ్ లడ్డూ సింగ్. ఈ రోజు ఎంత ఉదయం వచ్చావు? విశేషం ఏంటి? తాతగారు, నేను గుడికి వెళ్తుంటే మిమ్మల్ని కలుద్దామనుకున్నా. మీతో మాట్లాడుతుంటే మీలాగే నేను కూడా పాట పాడడం మొదలెట్టేస్తున్నాను. మంత్రి గారి దగ్గర కొన్ని వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ ఉందట. అది నేను ఆ ఫైళ్ళని పూర్తిగా జాగ్రత్తగా కాపాడాలన్నారు. ఆ ఫైల్ని నేను చెక్ చేసి మన వేదాస్ నగరంలో ఎవరెవరు అందులో ఆ లిస్ట్ లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. తర్వాత నేను ఒక్కొక్కడిని పట్టుకుని వాళ్ళందరినీ జైల్లో వేసి పిండి రుబ్బనిస్తాను. ఏంటంటే శివ, నువ్వు మాత్రం అక్కడికి అసలు రాకూడదు, అర్థమైందా? నువ్వు అటువంటి ప్రదేశాలకి రాకూడదు అని చెప్తున్నాను. అది చాలా రిస్క్ అయిన ప్రదేశం, అర్థమయ్యిందా? ఓకే లడ్డు సింగ్ గారు, అయితే నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్తాను. సంతోషం. సరే తాతగారు, నేను వెళ్ళొస్తాను. వస్తాను సార్. మీరు ఆ చోటుకి శివాని రావద్దని చెప్పారా లేక రమ్మని చెప్పారా? చెప్పండి సార్. కొన్ని పనులు మీరు స్వయంగా చేయొచ్చు కదా సార్. మీరు ఏ పని చేయాలన్నా ఏదో కారణంతో శివాని పిలిచేస్తున్నారు సార్. సార్, లడ్డు సింగ్ సార్, మేము వేదా ఛానల్ నుంచి వచ్చాం సార్. అంటే మీరందరూ నా ఇంటర్వ్యూ కోసం వచ్చారన్నమాట. సరే, రెడీ. ప్రశ్న అడగండి. నువ్వు దేనికోసం టైం వేస్ట్ చేస్తున్నావు? క్రిమినల్ లిస్ట్ ఉన్న ఫైల్ మంత్రి గారి దగ్గర ఉంది. మనం ఇతన్ని ఇంటర్వ్యూ చేయడం ఏంటి? మంత్రి గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? మంత్రి గారు ఆ ఫైల్ ని లడ్డూ సింగ్ గారికే కదా ఇవ్వబోతుంటా. రౌడీల బారి నుంచి ఈ ఊరిని కాపాడేది లడ్డూ సింగ్ సారే కదా. ఆయన ఒక వీరుడు, ధీరుడు, న్యాయమైన మనిషి. లక్ష్య సాధనే తన ధ్యేయం. ఆయన చేసే పని ఖచ్చితంగా చేస్తారు. సార్, వినడానికి చాలా బాగుంది సార్. మంచి మాటలు మాట్లాడుతున్నావు. అలాగే మాట్లాడుతూ ఉండవు. ఫోటోది. సార్, లడ్డు సింగ్ గారు, కొంచెం కిందకి దిగండి. మరి అంతసేపు గాల్లో తెలిపోకండి. శివ, నువ్వు వచ్చేసావా? సంతోషం. ఇప్పుడే వేదాస్ సిటీ ఛానల్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తీసుకువెళ్లారు. వాళ్ళందరూ అసలుకి చెప్పాలంటే నా ఫ్యాన్స్ అయిపోయారు. ఎలా పొగిడారో నీకు తెలుసా? ఇంతవరకు నన్ను ఎవరు అలా పొగిడింది లేదు. పొగడ్డానికి మాటలు సరిపోలేదు, అందుకే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. హలో లడ్డూ సింగ్ సార్, మేము వేదా ఛానల్ నుంచి వచ్చాం. మిమ్మల్ని మంత్రి గారిని మేము ఇంటర్వ్యూ చేయాలి. ఆ క్రిమినల్స్ లిస్ట్ గురించి కాస్త చెప్తారా? ఏం చెప్తున్నావయ్యా? ఇప్పుడే కదా ఒకడు వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకెళ్లాడు. ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటే నేను ఎప్పుడు డ్యూటీ చేయను. మా ఛానల్ నుంచి వచ్చారా? కానీ మేము ఇప్పుడే కదా వచ్చాం. మా గురించి, మా ఛానల్ గురించి మీకు బాగా తెలుసు కదా సార్. శివ, మా అందరి గురించి నీకు బాగా తెలుసు కదా. లడ్డు సింగ్ గారు, వాళ్ళు చెప్పేది నిజమే కదా. ఖచ్చితంగా ఏదో సమస్య ఉంది. మీరు వీళ్ళతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీరంతా ఎవరు? మీరు ఎలా లోపలికి వచ్చారు? సెక్యూరిటీ! మంత్రి గారు, వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన సీక్రెట్ ఫైల్ ని నా చేతికి ఇవ్వండి. ఇవ్వండి సార్. ఏంటి ఫైలా? ఫైల్ ఫైల్ దొరికింది.
చిన్నపిల్లాడా దారి నుంచి తప్పుకో. ఎవరెక్కడా? సోము, నువ్వు వెళ్ళి చూడు ఎవరు అక్కడ. ఏ చిన్నపిల్లడా, ఇక్కడెందుకు దారికి అడ్డంగా నిలబడవు? పక్కకెళ్ళు. వే చిన్నపిల్లడా, ఇక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్ళు. ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం. వెంటనే బయటికి వెళ్ళు. సమస్య నాకు కాదు, మీకే అంకుల్. ఏంటి, నువ్వే వీళ్ళను కొట్టావా? ఏ చిన్నపిల్లవాడా, మర్యాదగా నేను చెప్పింది విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. థ్యాంక్ యూ శివ. ఏమైంది ఏమైంది మంత్రి గారు, మీకేం కాలేదుగా? ఆ రిపోర్టర్స్ ని నేను అసలు పైకి వెళ్ళకూడదని చెప్పాను. లడ్డు సింగ్ గారు, ఎవరైతే కిందున్నారో వాళ్ళే నిజమైన రిపోర్టర్స్. మీరు ఫేక్ రిపోర్టర్స్ నే ఇప్పుడు దాకా పైకి పంపించారు. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. రౌడీలందరూ పోయిన తర్వాత నువ్వు తీరిగ్గా ఇక్కడికి వచ్చావు. అదేంటంటే మంత్రి గారు, నాకు ఒక చిన్న పని ఉంది. నేను ఇటు వెళ్ళి ఇటే వచ్చేస్తా. మంత్రి గారు సేఫ్ గా ఉన్నారు. మంత్రి గారు చాలా సేఫ్ గా ఉన్నారు. నేను పైకి వెళ్ళాను, దొంగల్ని పట్టుకున్నాను. కొట్టిన కొట్టికి వాళ్ళందరూ అసలు పారిపోయారు ఒక దెబ్బకే. ఎవరికి అంత ధైర్యం? బాబు ప్యారిని మనుషులు కొట్టేంత ధైర్యం ఎవరికి ఉంది చెప్పండి. చిన్న కుర్రాడే మనల్ని కొట్టాడనే విషయం బాస్కు తెలిసిందంటే ఆయన కోపంతో మన ఇద్దరికి క్లాస్ పీకేస్తాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరు కొట్టారో నాకు చెప్పండి. బాస్ బాస్, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ అక్కడికి వచ్చాడు. మమ్మల్ని అందరినీ వాడే కొట్టాడు బాస్. అవును బాస్, ఆ ఇన్స్పెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఇన్స్పెక్టర్ సార్. ఓ ఇన్స్పెక్టర్ కి ఎంత ధైర్యం! బాబు ప్యారి మనుషులు కొట్టేంత సాహసం చేశాడా? వెళ్ళండి, వెళ్ళి తనని ఇక్కడికి తీసుకురండి. హలో లడ్డూ సింగ్ సార్, మేము అడ్డా ఛానల్ నుంచి వచ్చాం సార్. మీ ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చాం సార్. ఏంటి ఏంటా పేరు? ఇటువంటి పేరు ఇంతవరకు నేను వినపడలేదే. బట్ నౌ ఐఎమ్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ. అరే సార్, ఇంటర్వ్యూ ఇక్కడ కాదు. మా బాస్ మీ ఇంటర్వ్యూని లైవ్ టెలికాస్ట్ చేయాలని ఆశపడుతున్నారు. అందువల్ల మీరు మాతో పాటు రావాలి సార్. లైవ్ ఇంటర్వ్యూ? రా రా వెళ్దాం. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, నా పేరే బాబు ప్యారి. మంత్రి గారిని కాపాడడం కోసం ఆ రోజు మీరు ఆ రౌడీల్ని ఎలా కొట్టారో నాకు కాస్త చెప్తారా? మీ ఫైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటుందని నేను కాస్త విన్నాను, అందుకే. మీరు వినబడింది మడికి నిజమే. నా ఫైటింగ్ గురించి నేను ఎక్కువగా చెప్పుకోను, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ముందుగా నేను వాళ్ళని ఫ్లైయింగ్ ఎక్కిచ్చాను. అందులో ఒకడు ఇలా చెయ్యి పెట్టుకు వచ్చాడు, వాడిని ఇలా గుద్దాను. ఆ తర్వాత ఇద్దరు నా చేతిని పట్టుకుంటే నేను ఇలా వాళ్ళని పైకి లేపి గాలికి ఆడించి అలా విసిరి పారేశాను. ఒకని లైట్ లో కొట్టాను, ఒకని లెఫ్ట్ లో కొట్టాను, ఇంకొకటికి పళ్ళు ఇరిగిపోయాయి. ఇలాంటివి చేయడం అంటే నాకు చాలా ఇష్టం. బాబు ప్యారి మనుషుల్ని మీరు ఎంత దారుణంగా కొట్టారా? పాపం వాళ్ళు. రే, ఇదంతా నోట్ చేస్తున్నావా? ఎస్ బాస్, నేను అన్నీ నోట్ చేశాను. నోట్ చేశారంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఏంటి వాళ్ళందరూ నీ మనుషులా? మంత్రి గారిని నన్ను కాపాడు. అసలు నేను ఎవరిని కొట్టలేదయ్యా. బాబు ప్యారి దగ్గర అబద్ధం చెప్తున్నావా? కొద్దిసేపటి క్రితమే నువ్వు అందరిని బాగా కొట్టారని అద్భుతంగా చెప్పుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు దెబ్బలు తిన్న తర్వాత ఇలా మాటల్ని మారుస్తున్నావు. నా మాట నిజం. నేను చెప్పేది మీరు నమ్మి తీరాలి. నేను మీ మనుషులని కాదు, ఎవరిని కొట్టను. కొట్టేదంతా శివ.
మీరందరూ ఎందుకంటారా నోరు మూసుకున్నారో చెప్పండి. ఏంటి ఏంటి ఇది నిజమా? అమ్మా, నా వల్ల కావట్లేదు. శివాని కొట్టింది. శివ 9 ఏళ్ళ కుర్రాడు. 9 సంవత్సరాలు చిన్న పిల్లాడా? అలాగైతే మీరందరూ ఒక 9 సంవత్సరాల పిల్లోడు తన దెబ్బలు తినొచ్చారు. అయితే నా దగ్గర అబద్ధం చెప్పారు. బాస్, ఒక చిన్న పిల్లోడి దగ్గర దెబ్బలు తిన్నామని మీ దగ్గర ఎలా చెప్పుకోము చెప్పండి బాస్. ఒక చిన్న పిల్లాడు చట్టాన్ని కాపాడడం కోసం ఇంత పెద్ద పని చేశాడు. ఆ ఫైల్ ని తనే కాపాడాడు. నిజంగానే ఆ చిన్న పిల్లాడు చాలా గ్రేట్. శివ గురించి విన్న తర్వాత నా మనసు మారిపోయింది సార్. ఇకపైన నేను ఎలాంటి తప్పుడు పనులు చేయను. కానీ ఒకే ఒక్కసారి ఆ చిన్న పిల్లాడిని చూడాలని ఆశగా ఉంది. దాని తర్వాత అన్ని వదిలేసి సన్యాసి తీసుకుని నేను హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను. నువ్వు నిజంగానే నిజం చెప్తున్నావా? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళి శివాన్ని తీసుకొస్తా. నాకు చాలా నొప్పిగా ఉంది.